బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు భేటీ అయ్యారు. ఏపీలో గేమ్ చేంజర్ సినిమా టికెట్ల రేటు పెంపు, బెనిఫిట్ షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లపైన చర్చ తెలుస్తోంది. మరోవైపుగా పవన్ తో భేటీలో అల్లు అర్జున్ అంశం కూడా చర్చకు వచ్చింది. బన్నీ ఇష్యూ ఎక్కడి వరకు వచ్చిందంటూ పవన్ కళ్యాణ్ దిల్ రాజు ద్వారా ఆరా తీసినట్టు తెలుస్తోంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన పైన వారిద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ తో సినీ పెద్దల మీటింగ్ గురించి కూడా దిల్ రాజుని అటు పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపుగా పవన్ కు దిల్ రాజు ఈ విషయాలపైన, టాలీవుడ్ సమస్యలపైన, రేవంత్ రెడ్డితో మీటింగ్ సంబంధించిన అంశాలపైన అన్ని విషయాలతో చాలా కూలంకషంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల మధ్య వారధిగా ఉంటానన్నారు పవన్ కళ్యాణ్. సో ఏం జరుగుతుందన్న కొంత ఆందోళన నెలకొంది. ముఖ్యంగా బెనిఫిట్ షో, ప్రీమియర్ షోతో పాటుగా ఇటీవల తెలంగాణలో తొక్కిసలాట అంశం, అల్లు అర్జున్కి సంబంధించినటువంటి విషయాలపైన ఆరా తీసినట్టు తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ఈరోజు ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఒకవేళ కనుక నిజంగానే అల్లు అర్జున్కి సపోర్ట్గా ఆయన వస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంటే, మరోవైపుగా పక్క రాష్ట్రం నుండి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్కి సపోర్ట్గా వస్తే మరో రకమైనటువంటి సంకేతం, తప్పుడు సంకేతం వెళ్తుందేమో ఒక విషయం పైన బహుశా ఆయన రానట్టుంది. కానీ దిల్ రాజు భేటీ తర్వాత వారిద్దరి మధ్య చాలా పెద్ద ఎత్తున ఈ అంశంపై డిస్కషన్ వచ్చింది. అల్లు అర్జున్ విషయంలో ఆయన అన్ని ఆరా తీశారు. రేవంత్ రెడ్డి టాలీవుడ్తో మీటింగ్ పైన ఆరా తీశారు. ఇద్దరి మధ్య చాలా సేపటిగా ఈ డిస్కషన్ వచ్చినట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, పవన్ కళ్యాణ్ భేటీలో దిల్ రాజుకు సంబంధించినటువంటి ఆ చర్చల విషయం పైన ఎటువంటి డిస్కషన్ కొనసాగుతుంది? అంటే రేవంత్ రెడ్డితో మీటింగ్, సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటన, బెనిఫిట్ షోల రద్దు, ప్రమోషన్లకి పర్మిషన్కి సంబంధించిన అంశాలు, ఇలా చాలా అంశాల్లో కొన్ని కండిషన్స్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఈ కండిషన్స్ పైన ఏపీలో కూడా ఒక రకంగా కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డికి సపోర్ట్గా నిలుస్తున్నారు వారు కూడా. సో ఈ విషయాలపైన అక్కడ డిస్కషన్ అయిందా? బెనిఫిట్, ప్రీమియర్ షోల పైన డిస్కషన్ జరిగిందా? ఎస్ మనోజ్, మొత్తం మీద అయితే నిన్న గేమ్ చేంజర్ 256 అడుగుల కట్అవుట్ ఓపెనింగ్కి సందర్భంగా దిల్ రాజు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన నిన్న మీడియాతో కూడా మాట్లాడుతూ ఒక కీలక ప్రకటన అయితే చేశారు. నేను రేపు ఉదయం పవన్ కళ్యాణ్ని కలవబోతున్నాను, బహుశా ఈ రోజు కానీ రేపు కానీ అన్నారు. ఆయన చెప్పినట్టుగానే ఈరోజు మార్నింగ్ పవన్ కళ్యాణ్ని కలిసిన పరిస్థితి. అయితే ప్రధానంగా నిన్న దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ చెప్పిన అంశాలు 2 అంశాలు. ఒకటి, గేమ్ చేంజర్ సినిమాని ఆంధ్రప్రదేశ్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేయబోతున్నాం, దానికి పవన్ కళ్యాణ్ ఏ డేట్ ఇస్తే ఆ డేట్లలో ఈ ఫంక్షన్ జరుగుతుందని. మనకి ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్తో దిల్ రాజు భేటీలో చాలా కీలకమైన అంశాలు అయితే చర్చకు వచ్చాయి. ప్రధానంగా చూసుకుంటే ఒకటి, గేమ్ చేంజర్ యాజ్ ఏ ప్రొడ్యూసర్గా, ఆయన సినిమా ప్రొడ్యూసర్ కాబట్టి ప్రొడ్యూసర్గా 4-5 తారీఖుల్లో మీరు ఏ డేట్ ఇచ్చినా మేము ఆ రోజు సినిమా ప్రమోషన్ పెట్టుకుంటాము అని చెప్పిన నేపథ్యంలో బహుశా పవన్ కళ్యాణ్ నేను చూసి చెప్తాను, ఆ విషయంలో నేను కూడా హాజరవుతాను అని చెప్పిన విషయం. ప్రధానంగా ఓకే, గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన వ్యవహారం కావచ్చు, గేమ్ చేంజర్కి సంబంధించిన ఒక ప్రొడ్యూసర్గా ఆయన సహాయం కోరడానికి రావచ్చు, లేకపోతే మిగతా విషయాలు. అయితే ఇంతవరకు కూడా తెలంగాణలో దిల్ రాజు ఒక పెద్దన్న పాత్ర పోషించాడు. పెద్దన్న పాత్ర అంటే ప్రభుత్వానికి, చిత్రసీమకి మధ్యలో ఒక సమన్వయకర్తగా దిల్ రాజు అక్కడ వ్యవహరించిన పరిస్థితి. చివరికి సినిమా పెద్దవాళ్ళందరినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకువెళ్ళి అందరితో మాట్లాడించిన పరిస్థితి. కానీ అక్కడ కొంత అసంతృప్తిగానే అక్కడి నుంచి సినీ పెద్దలు అయితే బయటకు వచ్చారు. ప్రధానంగా అక్కడ వచ్చిన సమస్య ఏంటి? బెనిఫిట్ షోలు వేయం, తర్వాత టికెట్ల రేట్ల విషయంలో నా జోలికి రావద్దు, నేను చాలా క్లియర్గా ఉన్నాను, అసెంబ్లీలతో ఏదైతే చెప్పానో అదే మాట మీద కట్టుబడి ఉంటానని చెప్పి తేల్చి చెప్పారనేది చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి అక్కడ అనౌన్స్మెంట్ జరిగిపోయింది. అయితే ఇప్పుడున్న షేర్ హోటల్లో మనోజ్, బేసిక్గా ఉమ్మడి 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమాకి సంబంధించిన ఆదాయానికి సంబంధించిన షేర్లో 60% ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళకి షేర్ ఎక్కువగా వస్తుంది. తర్వాత 40% మాత్రమే తెలంగాణ నుంచి వచ్చే పరిస్థితి అయితే. ఒకవేళ నిజంగానే తెలంగాణకు సంబంధించిన వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి ఏదైతే ఉందో అదే పరిస్థితిలో ఇప్పుడు కానీ ఆయన చెప్పినట్టుగా కానీ వ్యవహారాన్ని కానీ నడిస్తే మాత్రం కొంత అక్కడ షేర్ తగ్గే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని ఆంధ్ర వైపుకి తిప్పుకోవాలి, ఆంధ్ర వైపు నుంచి కొంత షేర్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి అనేది సినీ పెద్దల్లో ఉంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ దగ్గరికి దిల్ రాజు వచ్చారు. ఆ సినిమాకి ప్రమోషన్ కూడా ఈసారి సినిమా ప్రీ రిలీజ్ కూడా హైదరాబాద్లో జరిగే ఫంక్షన్స్ సాధ్యమైనంత వరకు ఈసారి ఆంధ్ర వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఇక్కడ షేర్ ఎక్కువగా వస్తుంది, తర్వాత ఇక్కడ ప్రభుత్వాలు తమకి కలిసి వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. సో ఆ నేపథ్యంలోనే ఇటువైపుగా మళ్ళీ నా పరిస్థితి అయితే ఉంది. అందుకే గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఆంధ్రప్రదేశ్లో చేయడానికి సిద్ధమయ్యారు. అందుకే పవన్ కళ్యాణ్ డేట్ని కూడా ఆయన తీసుకున్న పరిస్థితి అవుతుంది. అయితే ఇప్పుడు అసలుకి అర్జున్ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేకపోతే
లేకపోతే తెలంగాణకు సంబంధించిన వ్యవహారంలో సినిమాల మధ్య జరుగుతున్న సినిమా పరిశ్రమ మధ్య రాష్ట్రాల మధ్య జరుగుతున్న గ్యాప్ని పూడ్చే ప్రయత్నం ఏం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే అల్లు అర్జున్ విషయంలో ఇప్పుడు దాకా జరుగుతున్న అల్లు అర్జున్ సంబంధించిన వ్యవహారంలో అల్లు అర్జున్కి ఆ రోజు జరిగిన పరిస్థితులు ఏంటి, తర్వాత జరిగిన ప్రభుత్వంతో కలిసిన ఒప్పందం ఏంటి, ఈ వ్యవహారం మీద కూడా కొంత చర్చకు వచ్చింది అనేది మనకు పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి తెలుస్తున్న పరిస్థితి. అయితే దీంట్లో చాలా క్లియర్గా ఒక ఇష్యూ అయితే కనబడుతుంది. అంటే ఏం జరగబోతుంది, ఫర్దర్గా ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు, ఫర్దర్గా ఏం చేయబోతున్నారనే అంశం మీద ఒక చర్చ అయితే జరుగుతుంది. ఆ చర్చలో భాగంగానే ఇప్పుడు ప్రధానంగా వస్తున్న దాంట్లో ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్లకి మధ్య జరిగిన వారు అలాగే పరిశ్రమ రెండుగా విడిపోయిన పరిశ్రమ సందర్భాలు కనబడుతున్నాయి. కొందరు రేవంత్ రెడ్డి కూడా పరిశ్రమలో మద్దతు పలుకుతున్న పరిస్థితి, కొందరు కంప్లీట్ గా అల్లు అర్జున్ విషయం పైన దిల్ రాజుని అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది పవన్ కళ్యాణ్. సో ఈ విషయం పైన ఆయన స్పందన ఏంటి అంటే ఆ తొక్కిసలాట ఘటనకు సంబంధించి నిజంగానే అందరూ బయట కొంతమంది తెలంగాణ సినిమా ఇండస్ట్రీలో కానివ్వండి లేదంటే ఇతరత్ర వ్యక్తులు ప్రతిపక్షాలకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి కక్షగట్టి కుట్రపూరితంగా అల్లు అర్జున్ టార్గెట్ చేశారన్న మాట చెప్తున్నారు ప్రతిపక్షాలు కానివ్వండి. కొంతమంది ఏకంగా అసెంబ్లీలోని రేవంత్ రెడ్డి నన్ను టార్గెట్ చేస్తూ సినిమా వాళ్ళు మాట్లాడుతున్నారని కూడా మాట్లాడుకొచ్చారు. అంటే సేమ్ ఫీలింగ్తో పవన్ కళ్యాణ్ ఉన్నారా, లేదంటే నిజంగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ప్రభుత్వాలు ఎక్కడైనా కూడా చట్టం ఒకటే రకంగా భావించారా? అంటే ఏం సమాధానం వచ్చింది ఆయన నుంచి? అంటే ఇదే వ్యవహారం మీద నిన్న పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా మొట్టమొదటిసారిగా కడపలో ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. మీడియా అడిగిన ప్రశ్నలతో ఆయన క్లియర్గా మాట చెప్పారు. ఒక పక్క ప్రాణాలు పోయాయి కాబట్టి ఇప్పుడు సినిమా గోల ఎందుకు, ప్రాణాల గురించి మనం మాట్లాడుకుందాం, ఆ దిశగానే మనం ముందుకు వెళ్తామని చెప్పి ఆ మాటని తెప్పించే ప్రయత్నం. అయితే దాని గురించి ఎక్కువగా ఆయన మాట్లాడడానికి ఇష్టపడలేదు. సేమ్ బేసిక్గా పవన్ కళ్యాణ్ విషయంలో కావచ్చు లేకపోతే అల్లు అర్జున్ విషయంలో కావచ్చు వీళ్ళ మధ్య కుటుంబ సంబంధాల మధ్య ఉన్న చాలా దగ్గర సంబంధాలు చాలా కాలంగా నడుస్తున్నాయి. అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన రోజు కూడా ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ హుటాహుటిన బయలుదేరతారని చెప్పి కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేసినా ఆర్టీవీ క్లియర్గా చెప్పింది పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ని కలవట్లేదు అనేది. ఎందుకంటే చాలా క్లియర్గా తన షెడ్యూల్ ప్రకారమే ఆయనకు వచ్చారు హైదరాబాద్కి, చెప్తే ఆయన ఏదో అల్లు అర్జున్ కోసం పరిగెత్తుకుంటూ వచ్చిన పరిస్థితి అయితే లేదు. సో ఆ వ్యవహారాన్ని ముందుగానే మనం చెప్పాం. అదే వ్యవహారాన్ని నిన్న కూడా పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పారు. ఇక్కడ బాధితులు చనిపోయిన తర్వాత కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్న తర్వాత ఆ టైంలో ఈ సినిమాల గురించి ఎందుకు మాట్లాడారు. అయితే ఈరోజు జరిగిన కంటెంట్లో కూడా పవన్ కళ్యాణ్ ఆ వ్యవహారం మీద పెద్దగా స్పందించలేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ ఒక సందర్భం అయితే వచ్చింది కానీ అంటే తెలంగాణ ఇష్యూ ఎలా ఉంది, ఏం జరగబోతుంది అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ దిల్ రాజుని మాట్లాడిన పరిస్థితి ఉంది కానీ అక్కడ జరిగిన కంటెంట్లో కొంత ఈ వ్యవహారం మీద పవన్ కళ్యాణ్ పెద్దగా స్పందించలేదు. ఓకే, నేను డెఫినెట్గా సినిమాలకు సంబంధించి మీకు ఇబ్బందుల్లో ఉంటే నేను ఉంటానని అయితే మాట అయితే ఇచ్చారు. తప్పితే పర్టికులర్గా ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్కి సంబంధించిన ఈ కేసుకు సంబంధించి మాత్రం ఆయనేమి ఎంత భరోసా ఇచ్చిన పరిస్థితి అయితే లేదు. అక్కడ ఒక చిన్న వ్యవహారం అయితే జరిగిన తర్వాత సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన తర్వాత వెంటనే అక్కడికి పోయి స్పందించుంటే బాగుండేది పరిశ్రమ కూడా అనే ఒక సూచన మాత్రం చేశారనేది ఒక డెఫినెట్గా అందరూ కోరుకునేది కూడా అదే. ఇప్పుడు ఒక ప్రాణం పోయింది, ఆ ప్రాణం పోయిన తర్వాత ఆ సమయంలో ఎవరో ఒకరికి వెళ్ళి ఆ సినీ పెద్దలుగా ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి లేదు ఆ పరిశ్రమ అదే సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్లో లేకపోతే డైరెక్టర్లో లేకపోతే హీరోనో ఆ ఇంటికి వెళ్ళి పరామర్శించుంటే అసలుకి ఇష్యూ ఇంత దూరం వచ్చి ఉండేది కదా. ఆ ఇష్యూ అందరితోనే కట్ అయిపోయిన పరిస్థితి. కానీ ఇక్కడ ఆ వ్యవహారం జరుగుంటే బాగుండేది అనేది పవన్ కళ్యాణ్ కూడా కొంత ఆలోచనలో ఉన్నారు. ఆ దిశగా చేస్తుంటే బాగుండేదేమో అనేది. ఆ రోజు ఘటన తర్వాత ఎగ్జాక్ట్లీ మీరు చెప్తున్న ప్రకారంగా ఆ రోజు ఘటన తర్వాత సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా రేవంత్ రెడ్డిని కలవాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డితో భేటీ అయింది. చాలా కరాఖండిగా అసెంబ్లీలోనే చెప్పారు, బెనిఫిట్ ప్రీమియర్ షోలు అనే మాట ఎత్తొద్దు, టికెట్ల ధరలకు సంబంధించి పెంపు ఉండదని కరాఖండిగా చెప్పొచ్చారు. అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక రాష్ట్రం పోయినట్టే, ఇక వాళ్ళు రావాల్సిన బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు ఒక రకంగా పోయినట్టే. మరోవైపుగా ప్రమోషన్ యాక్టివిటీ ఉన్నా కూడా దానికి సంబంధించి పూర్తి బాధ్యత తీసుకోవాల్సింది ఆ సినిమా నిర్మాతలకు సంబంధించి కావచ్చు, లేదంటే బౌన్సర్లకు సంబంధించి అదుపులో చేయాల్సింది కూడా వీళ్ళే. కొన్ని కండిషన్స్ అయితే రేవంత్ రెడ్డి సర్కార్ పెట్టింది. ఈ కండిషన్స్కి సపోర్ట్ ఇస్తూ టీడీపీకి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడిన నేపథ్యంలో వాటి విషయంలో అక్కడ ఆయన చర్చ జరిగిందా వారిద్దరి మధ్య? అంటే ఇక్కడ కూడా మాట్లాడుతున్నారు, మాకు ఇక్కడ కూడా ఎత్తివేస్తారా అనే ఒక క్వశ్చన్ దిల్ రాజు రేజ్ చేశారా? అంటే బేసిక్గా ఇక్కడ ఒక చిన్న ఇష్యూ మనం క్లారిటీ రెండు రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారంగా చూసుకుంటే ఏదైతే సంఘటన జరిగిందో లేకపోతే అక్కడ షోకి బెనిఫిట్ షోలు వేయడం అనేది ఇప్పుడు పెద్ద రాతాంతంగా జరిగిపోయిన పరిస్థితి. దానికి ఎందుకు పర్మిషన్లు ఇచ్చారు అనే దాని మీద
కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు బండారి సత్యనారాయణ లాంటి వ్యక్తులు చాలా క్లియర్గా దాన్ని ఖండించారు. అసలు గతంలో ఒక బెనిఫిట్ షో జరిగితే పాత టైంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వీళ్ళందరూ కూడా బెనిఫిట్ షోలు చేయాలనుకుంటే దానికి ముందు దానికి ఒక సైక్లోన్ రావడమో ఒక కెలామిటీ రావడమో లేకపోతే ఆంధ్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాత్రమే ఒక బెనిఫిట్ షోను వేసేవాళ్ళు. ఆ తర్వాత ఆ బెనిఫిట్ షోలో వచ్చే డబ్బుని తీసుకుని వచ్చి ప్రభుత్వానికి ఇచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ అది జరగట్లేదు. బెనిఫిట్ షోల నేపథ్యంలో బెనిఫిట్ షోలు వేసిన తర్వాత వచ్చే డబ్బును పూర్తిగా కూడా అక్కడ ఉన్న సినిమా ప్రొడ్యూసర్లే తీసుకుంటున్నారు, లేకపోతే సినిమా సంబంధించిన కథానాయకులు తీసుకుంటున్నారు. దానివల్ల ఎవరికి ప్రయోజనం? ఒక్కొక్క టికెట్ని 3,000 నుంచి 10,000 దాకా కూడా అమ్మిన పరిస్థితి ఉందనేది బండారు సత్యనారాయణ అలాంటి వ్యక్తులు మాట్లాడిన పరిస్థితి. బండారు ఇంకో సీరియస్ అలిగేషన్ కూడా చేశారు. గతంలో చేసిన పరిస్థితికి ఇప్పుడు జరుగుతున్న సినిమా పరిశ్రమలో జరుగుతున్న పరిస్థితికి చాలా తేడా ఉంది. దీన్ని 2 ముఖ్యమంత్రులు కూడా రేవంత్ రెడ్డి చేసిన నిర్ణయానికి ఆయన గౌరవిస్తున్నానని చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో తమ నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఒక టీడీపీ ఎమ్మెల్యేనే మాట్లాడిన వ్యాఖ్యలు. సో ఇవన్నీ కానీ చూసుకుంటే ఈ సందర్భంలో కొంత బెనిఫిట్ షోల విషయంలో 2 రాష్ట్రాల్లో నిర్ణయం తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఎలా పబ్లిక్ రియాక్షన్ ఉంటుంది అనే దాని మీద కొంత చర్చ జరుగుతున్న సమయంలో ఇప్పుడు రేపు జరగబోతున్న గేమ్ చేంజర్ సినిమాకు కూడా బెనిఫిట్ షోని అనుమతిస్తారా ఆంధ్రప్రదేశ్లో లేదా అనేది ఇంకా ఒక క్లారిటీ రాలేదు. మరోవైపు షోలు టికెట్లు కూడా పెంచాలా లేదా అనేది కూడా ఒక క్లారిటీ రాలేదు. బహుశా దీని మీద కొంత తర్జనభర్జన జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఈరోజు ఆ సినిమా నిర్మాత కలిసినప్పుడు కూడా ఒక క్లియర్గా మాట చెప్పారు, ఇది ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకోవాలని నిర్ణయం కాబట్టి 1-2-3 రోజులు కొంత చర్చించిన తర్వాత నిర్ణయానికి వస్తామని చెప్పి ఆయన దిల్ రాజుకి చెప్పినట్టుగా సమాచారం. అందుకే దిల్ రాజు ఈ వ్యవహారం మీద పెద్దగా ఎక్కడ మాట్లాడినట్టుగా కనపడలేదు. రామ్దాస్. రైట్ కృష్ణమోహన్. సో మొత్తం మీద దిల్ రాజు పవన్ కళ్యాణ్ భేటీలో చాలా ఆసక్తికర చర్చ కొనసాగింది. బన్నీకి సంబంధించినటువంటి ఆ అరెస్ట్ కావచ్చు, పుష్ప 2 ప్రీమియర్ షోకి సంబంధించినటువంటి ఆ ఘటన తర్వాత ఏం జరిగిందని ఏం విషయాన్ని అనేది మొదటి నుంచి కూడా దిల్ రాజు బన్నీ వెంటే ఉన్నారు కాబట్టి ఆయన నుంచి అడిగి తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్. మరోవైపుగా సినిమా టికెట్ల విషయం పైన టాలీవుడ్తో చర్చలు జరిగిన నేపథ్యంలో ఏం చర్చలు జరిగాయి, ఏంటి రేవంత్ రెడ్డి ఏమన్నారన్న విషయం కూడా ఆరా తీశారు. ఏదేమైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పెద్దగా ఆయన చట్టం చన్నపంచాన్ని తీసుకుంటూ పోతుంది కాబట్టి ఆ విషయంలో గోడుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చుకున్నారనే విమర్శల్ని అల్లు అర్జున్ పైన చేసినట్టు తెలుస్తోంది. ఆయన డైరెక్ట్గా రాలేరు కాబట్టి బన్నీ దిల్ రాజు ద్వారా ఈ అంశాలు చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపుగా అక్కడ టికెట్ల పెంపు విషయం పైన ఈ ఇద్దరి మధ్య చర్చ జరిగింది ఆంధ్రప్రదేశ్లో. సో డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీకి తన మద్దతు ఉంటుందంటూ పవన్ కళ్యాణ్ ప్రతిస్పందించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా గేమ్ చేంజర్ ఈవెంట్కి గెస్ట్గా రావాలనే అంశం పైన దిల్ రాజు అడిగినప్పుడు డెఫినెట్గా వస్తానని సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి ఎప్పుడు జరగబోతోంది ఈవెంట్, ఏ రకంగా జరుగుతుందో చూడాలి. సో అల్లు అర్జున్